ప్రపంచంలో ఒకే కాలంలో ఒకే మనిషిలో ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉండటం అన్నది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సాధ్యమయ్యింది. ఇది మన మాట కాదు సోదరులారా, ప్రపంచ చరిత్ర అంగీకరించినటువంటి విషయం. రండి ఆ మహానుభావుని జీవితంలోనికి. అది రబీఉల్ అవ్వల్ 9వ తారీఖు సోమవారం. మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారి తర్వాత 571 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కాలో ఆయన జన్మించారు. తండ్రి అబ్దుల్లా, తల్లి అమీనా, తాత అబ్దుల్ ముత్తల్లిబ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 పేర్లు, ఒకటి ముహమ్మద్, 2 అహమ్మద్. ముహమ్మద్ అని తాత అబ్దుల్ ముత్తలిబ్ పెట్టారు, అహమ్మద్ అని తల్లి అమీనా పెట్టారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఆయన 6వ ఏటలో ప్రవేశించగానే జన్మనిచ్చిన తల్లి